థ్యాంక్ యూ అండి ప్రిన్సిపల్ గారు. గోవిందపురంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఈనాటి సాయంకాలం జరుగుతున్న ఈ అథ్లెట్ మీట్ కి మమ్మల్ని కూడా ఇందులో భాగస్వామ్యం చేసిన ప్రిన్సిపల్ గారికి, ఇక్కడ మేనేజ్మెంట్ కమిటీకి, ఇతర స్టాఫ్ కి మరియు ఇక్కడికి విచ్చేసి వేదికలు అలంకరించిన వజ్రపు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా ఇక్కడికి వేదిక ముందు ఉన్న బాలికలకి అందరికీ నా ప్రత్యేకంగా అభినందన తెలుపుకుంటున్నాను. మా చిన్నప్పుడు స్కూల్లోనే ఉండేవాడిని. ఈ మధ్య కాలంలో స్కూల్స్ అని ఎక్కడికైనా వెళ్తుంటే 4 రూములు పెట్టి కనీసం గ్రౌండ్ లేకుండా అది స్కూల్ అని అనిపించే ఎన్నో స్కూళ్ళు చూస్తున్నాం. కానీ నిజంగా ఒక పాఠశాల వాతావరణం, చుట్టూ గదులు, మధ్యలో ఒక గ్రౌండ్ తో ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఈ స్కూల్ ని రన్ చేస్తున్న స్కూల్ మేనేజ్మెంట్ టీమ్ కి నిజంగా నా ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నాను. ఇక పాఠశాల జీవితంలో, స్టూడెంట్ జీవితంలో ఆటలు అన్నవి ఒక ప్రత్యేకమైనవి. మానసిక శారీరక ఆరోగ్యానికి ఖచ్చితంగా స్పోర్ట్స్ మనకు ఉపయోగపడతాయి. అలాగే మనందరం ఒక మాట మాట్లాడుతూ ఉంటాం, టీమ్ స్పిరిట్. ఆడిన ప్రతి వాళ్ళకి గెలవాలనే ఉంటుంది, కానీ గెలుపు అనేది ఒక్కరి చేతిలో ఉంటుంది. ఓడిన వాళ్ళు దయచేసి ఓడిపోయామని బాధ కాదు, ఆటలో మనం పాల్గొన్నామా లేదా అని ఒక టీమ్ స్పిరిట్ మనం డెవలప్ చేయగలిగితే, ఎందుకంటే ఈ ఆటలు మీకు భవిష్యత్తులో చాలా నేర్పిస్తున్నాయి. ప్రతి ఆటలోని మనం పాల్గొనాలి. మన లైఫ్ లో ప్రతి స్టేజ్ లోని మనం పార్టిసిపేట్ చేస్తూ ముందుకెళ్ళాలి. ఒకసారి గెలుపు వస్తుంది, ఒకసారి ఓటమి వస్తుంది. గెలుపు వచ్చినప్పుడు ఆనందం కలుగుతుంది, ఓటమి వచ్చినప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది అని మనం ముందుకెళ్ళగలిగితే, టీమ్ స్పిరిట్ తోని మన జీవితంలో వచ్చే ఎన్నో సమస్యలకి పరిష్కారం మీకు ఈ ఆటల్లోనే అర్థమవుతుంది. ప్రతి ఒక్కటి గెలుపా ఓటమే కాదు, మనం పాల్గొన్నామా లేదా, మన లైఫ్ లో మనకి ఫేస్ అయిన ప్రతి సిచ్యువేషన్ ని ఎలా అయితే మనం ధైర్యంగా పాల్గొని ముందుకెళ్తామో, అలాగే ఆటల్లో కూడా గెలిచినప్పుడు సంతోషం చెందండి, ఓడినప్పుడు మాకు ఆటలో ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది, నెక్స్ట్ టైం బెటర్ గా మనం పార్టిసిపేట్ చేద్దామని ఒక టీమ్ స్పిరిట్ తో మీరు ముందుకెళ్లాలని కోరుకుంటూ, మరియు ఎలాగైతే మా నాన్నగారు ఈ స్కూల్ డెవలప్మెంట్ కి సహకరించారో, ఖచ్చితంగా ఇక్కడ ఇంత ఆహ్లాదకరంగా ఉన్న ఈ స్కూల్ ని మరింత డెవలప్మెంట్ గా ముందుకు తీసుకెళ్ళడానికి మీ శాసన సభ్యురాలుగానే కాకుండా గోవిందపురాన్ని ఎంతగా అభిమానించే గౌత శిరీషగా కూడా మీకు ఖచ్చితంగా అండగా ఉంటానని తెలుపుకుంటూ, ఖచ్చితంగా ఇక్కడ ఏం రిక్వైర్మెంట్స్ కావాలో మీరు ఇవ్వగలిగితే, అయితే గవర్నమెంట్ ద్వారా లేకపోతే ఖచ్చితంగా మనకి డోనర్స్ కూడా దొరుకుతారండి. ఇంత చక్కగా ఉన్న స్కూల్ ని మరింత డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుందనే ఆలోచనతో మరొక్కసారి ఇక్కడ పాల్గొనడానికి వచ్చిన ప్రతి ఒక్క ఛాంపియన్స్ కి బెస్ట్ విషెస్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.